ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా, ఈ నియోజకవర్గాన్ని మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన ప్రజాస్వామ్యవాదులందరి కోసం ఈ పాత్రికేయుల సమావేశం. నా టేబుల్ మీద 3 కోతుల బొమ్మ యొక్క నీతికథ మనందరికీ తెలిసినదే. నా ఎదురుగా టేబుల్ మీద 3 కోతులు ఉండే బొమ్మ నీతికథ మనందరం పిల్లప్పుడు చదువుకున్నాం. మనకు అయ్యవారు చెప్పినాడు, మన గురువులు, టీచర్లు. ఈ సెంటర్లో ఉండే కోతి ఏం చెప్తాంది, మనకు సందేశం ఇస్తాంది సమాజానికంటే చెడు మాట్లాడద్దని. ఈ పక్క నుండి మరొక కోతి ఏం చెప్తా ఉందంటే చెడు వినొద్దని చెప్తాంది. మరొక కోతి ఏం చెప్తుంది అంటే నీతి సమాజానికి చెడు చూడొద్దు అని చెప్తుంది. చెడు మాట్లాడద్దు, చెడు మాట్లాడేవాని దగ్గర ఉండి వినొద్దు, పాలు పంచుకోవద్దు, చెడు చేసేవాని దగ్గర ఉండడం కానీ ఆ చెడును చూడడం కానీ చేయొద్దు. ఒక్క మాటలో మనకు చిన్నప్పుడు ఈ 3 కోతుల యొక్క బొమ్మను చూపించి మన గురువు మనకు చెప్పిన నీతి పాఠం ఏంటంటే చెడు మాట్లాడద్దు, చెడు మాట్లాడేవాని దగ్గర ఉండి వినొద్దు, చెడు చేసేవాని దగ్గర ఉండి చూడొద్దు. ఇది మనందరికీ తెలిసిన కథ. మరి ఈ పక్కన 3 వ్యక్తుల గురించి ఫోటో పెట్టినా నేను. 3 ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారి కుమారుడు, ముద్దుల కుమారుడు కొండారెడ్డి, ఆ పక్కన ఈవి సుధాకర్ రెడ్డి అడ్వకేటు, ఈ పక్కన బచ్చల పుల్లయ్య లెక్చరరు. ఈయన ఇంజనీరు, ఈయన లాయరు, ఈయన లెక్చరరు. ఈ కోతులు చెప్పిన సందేశం ఏంది, మన గురువు చెప్పిన సందేశం ఏంది? ఈ కోతులు చెప్పిన సందేశం ఏంది, వీళ్ళు సమాజానికి ఇస్తాంటే సందేశం ఏంది? నేను మొన్న 2 రోజుల క్రితము ప్రెస్ మీట్ పెట్టి ఫోటోలన్నీ చూపించి ఇవన్నీ ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారికి బదులు కొండారెడ్డి గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అధికారపూర్వకమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకొని రిబ్బన్ కటింగ్లు కూడా చేస్తూ ఉన్నారు. అధికారులతో సమీక్షలు జరుపుతూ ఉన్నారు. మార్కెట్ పరిశీలన చేస్తున్నారు. ఇది పూర్తిగా 100కు 1,00,00,000 రాజ్యాంగ విరుద్ధము. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విఘాతం కలిగించడమే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ప్రజలు వేసిన ఓటు వరదరాజిరెడ్డి గారికి అయితే వరదరాజిరెడ్డి గారి బదులు ఆయన కుమారుడు నేను పాలన కొనసాగిస్తాను అంటే ఏ ప్రజలైతే ఓటేసినారో ఆ ఓటును అగౌరవపరచడమే అని నేను చిలక్కు చెప్పినట్టు చెప్పినా. 5 ఏళ్ల మన బిడలో చెప్పినట్టు చెబితే దానికి వీళ్ళు 3 చేసినది ఏంటంటే వెనకమ్మడే నేను మాట్లాడిన మరుసటి రోజే పాత్రికేయుల సమావేశాన్ని మిమ్మల్ని పిలిచి నేను ఇట్టనే ప్రవర్తిస్తా, నేను రాజ్యాంగానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తా, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచుతా, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటా, ఇంకా ఎక్కువ నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఇదిగో ఈరోజు మళ్ళీ మున్సిపల్ అధికారులతో సమీక్ష జరుపుతా, పాలనకు సంబంధించి మా నాయన బదులు నేను జరుపుతా, నువ్వు ఏం ఆపుతావో ఆపుకో అని నిస్సిగ్గుగా, ఏమాత్రమే కానీ సిగ్గు లజ్జ లేకుండా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేకుండా, ఓటు వేసిన ప్రజల పట్ల గౌరవం లేకుండా నేను ఇక్కడే ప్రవర్తిస్తా అని చెప్పి ఈయన మాట్లాడతాడు. ఈ కోతి ఏం చెప్తానంటే చెడు మాట్లాడాకు అంటుంది. మరి కొండారెడ్డి ఏం చెప్తున్నాడంటే నేను చెడే మాట్లాడతా అంటున్నాడు. ఈ కోతి చెవులు మూసుకుంది. నేను చెడు వినను, వినకూడదు, చెడు మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండకూడదు అని చెప్పి. మరి ఈ ఫోటోలో ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే చెవులు రిక్కరించుంటున్నాడు. ఈవి సుధాకర్ రెడ్డి, కొండారెడ్డి చెప్పే మాటలు, చెడు మాటలు చెవులు రిక్కరించుంటున్నాడు. చాగంటి గారి ప్రవచనాలు విన్నట్టు. ఈ లాస్ట్లో ఇంకొకటి ఉంది, బచ్చల పుల్లయ్య. ఈ కోతి ఏం చెప్తాంది, చెడు చూడొద్దని చెప్తాంది.
ఇక్కడ బచ్చలపుల్ల ఏం చేస్తున్నాడు కళ్ళు బాగా తెరిచి బొప్పరిచ్చి చూడు సేమ్ టు సేమ్ వీళ్ళు ఏం నీతి చెప్తున్నారు ఇంకా సమాజానికి. మనకు చిన్నప్పుడు గురువులు ఏం చెప్పినారు, మనం ఏం సందేశాన్ని నేర్చుకున్నాము ఈ 3 కోతుల బొమ్మ ద్వారా. వీళ్ళు ఏం చెప్తున్నారు, వరదరాజిరెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు, మేము రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ఓటు వేసిన ప్రజల అభిప్రాయానికి భిన్నంగా మా ఇష్టానుసారం అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మా నాయన బదులే నేనే అన్నీ చేస్తా, నన్ను ఏం పీకుతారో పీక్కోండి, ఏం చేస్తారో చేసుకోండి, నేను చెడు మాట్లాడతా, ఈయన చెడు వింటాడు, ఈయన చెడు చూస్తాడు. ఇది వీళ్ళు ఇచ్చే సందేశం. అందుకు 3 కోతులు ఉండే బొమ్మను పెట్టి, ఇదిగో ఈ పెద్ద మనుషుల 3 ఫోటోలు పెట్టి నేను చిన్నపిల్లలకు చదువు చెప్పినట్టు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ 2 బొమ్మలు చూసిన తర్వాతైనా, ఈ 3 కోతులు చెప్పిన పాఠం విన్న తర్వాతైనా ఈ 3కి తెలివి వస్తే సంతోషపడతా. తెలివి రాకపోతే ఏం ఆపుతావో ఆపుకో అని అహంకారంగా మాట్లాడినాడు కదా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా కొండారెడ్డి. దానికి సమాధానం చెప్తా. నిన్న ఆపే అధికారము ప్రజలకుంది కొండారెడ్డి, నిన్న ఆపే అధికారం ప్రజలకుంది. నిన్ను, నీలాంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులను, రాజ్యాంగానికి భిన్నంగా, భారత రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తించే నీలాంటి మనుషుల యొక్క అహంకారానికి బ్రేక్ వేసేది ఎవరంటే, చెక్ పెట్టేది ఎవరంటే ప్రజలు. తప్పు చేసినాం లేప మనం నోరు మూసుకొని ఉన్నామని మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా 3 ముందుకు వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి ఇదిగో ఇట్లా మాటలు మాట్లాడుతున్నారు. అందుకే ఈ 3 కోతుల బొమ్మ మీకు పెట్టాల్సి వచ్చింది. నేను ఈ బొమ్మ చూసినా మీకు జ్ఞానం వచ్చాదని చెప్పి మీకు నేను మరి ఇన్ని మాట్లాడుతున్నాడు కొండారెడ్డి. నేను అదే కొండారెడ్డిని అడుగుతానా, నేను మున్సిపల్ అధికారులతో సమీక్ష చేస్తా, ఏం ఆపుతావో ఆపు అన్నావు కదా. ప్రభుత్వ ఆసుపత్రిలో పోయి నేను రిబ్బన్ కట్ చేస్తా, మార్కెట్లో పోయి పరిశీలన చేస్తా, సీఎం రిలీఫ్ అని చెక్కులు మంచుతా, అన్ని పనులు చేస్తా మా నాయన బదులు అంటున్నావు కదా. మరి అన్ని పనులు చేసేటప్పుడు అదొకటి కొద్ది ఎందుకు అయ్యా కొండారెడ్డి, అసెంబ్లీకి పో నువ్వే. చంద్రబాబు నాయుడు గారు, వరదరాజిరెడ్డి గారికి 85 సంవత్సరాల వయసు వచ్చింది, వయో వృద్ధుడైపోయినాడు, జ్ఞాపక శక్తి నశించింది, బైపాస్ సర్జరీ చేసుకున్నాడు, ఆయన ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి వాళ్ళ కొడుకు అన్ని కార్యక్రమాలు చేస్తాడంట రాజ్యాంగానికి విరుద్ధంగా. నువ్వు చేయమని చెప్పినావంట. ఆయన చెప్పిన మాట మా సీఎం చెప్పినాడు, మాది పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి మేము ఖచ్చితంగా మా వాళ్ళు చేస్తారని చెప్పినాడు మా సీఎం అని నీ మీద చెప్తున్నాడు. మరి నీ మీద చెప్పినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి వాళ్ళ నాయన వయో వృద్ధుడు కాబట్టి కొండారెడ్డిని అసెంబ్లీకి పిలిపించుకోండి, అసెంబ్లీలో కూర్చోబెట్టగలుగుతారా కొండారెడ్డి? మరి అసెంబ్లీలో కూర్చోబెట్టలేనప్పుడు ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్ని ఎట్లా కూర్చోబెడతాడు, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఎట్లా కూర్చోబెడతాడు? వాడు కూర్చోబెట్టలేదు అంటే భారత రాజ్యాంగాన్ని ఆడ అమలు పరుస్తున్నారు. ఇక్కడ కూర్చోబెడుతున్నారు అంటే భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు. వీళ్ళకు ఒళ్ళులో భయం లేదు, మున్సిపల్ కమిషనర్కు ఒళ్ళులో భయం లేదు, గాడి తప్పినాడు. మరి వీళ్ళని ఎట్లా అదుపు చేసేది? నిన్నంటే ప్రజలు అదుపు చేస్తారు 29లో, వీళ్ళని ఎట్లా? రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి ప్రతి రాజకీయ నాయకుణ్ణి మందలించేది, దండించేది, శిక్షించేది ప్రజలు.